ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపము, వస్త్రము కాంతి వలెను. సూర్యుని వలె ప్రకాశింపము, వస్త్రము కాంతి వలెను. వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. పరిశుద్ధ సన్నిధిలో ప్రభుతో మాట్లాడుము. పరిశుద్ధ సన్నిధిలో ప్రభుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మంచిదండి, మీరు క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. అలాగునే ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు మనం తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 13వ వచనం, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించము. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మలను తప్పించము. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఈ ఉదయకాలపు లేక ప్రాతకాలపు ఆరాధనలో దైవ వాక్యాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు శోధన అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. శోధన కలుగు చేయవాడు ఎవరు? దుష్టుడు.
దుష్టుడు అనగా అపవాది అని, సాతాను అని మనం పరిశుద్ధ గ్రంథం నుండి మనం చెప్పుకుంటూ ఉంటాం. అపవాది ఏం కలుగు చేస్తుంది మానవునికి అంటే శోధన కలుగు చేస్తుంది. శోధన కలుగు చేసేది దుష్టుడు అనగా దుష్టుని నుండి అనగా కీడు నుండి అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో దైవవాక్యాన్ని కలిసి ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ప్రతి మానవుడు కూడా అనుకుంటూ ఉంటాడు, ఎందుకు వచ్చింది దేవుడా నాకు ఈ బలహీనత, ఎందుకు నాకు ఈ యొక్క అనారోగ్యము, ఎందుకు ఈ ఆపద, ఎందుకు ఈ శోధన అని మానవుడు వాపోతూ ఉంటాడు. ఏమండి, పెద్దలు వారి యొక్క అనుభవపూర్వకంగా చెప్పే ఒక మాట ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, శోధన అనేదట మానవునికి రాకపోతే, జాగ్రత్తగా వినండి, మానవునికి రాకపోతే, మానవునికి కలగకపోతే ఒక మ్రానుకి కలుగుతుందా అని పెద్దలు అభిప్రాయాన్ని చెబుతుంటారు. మ్రాను అంటే ఒక కొయ్య, ఒక పెద్ద చెట్టు మనం నరికితే మ్రాను ఉంటుంది. కాబట్టి ఈ శోధన లేక అనారోగ్యము లేక ఆపద కీడు ఎవరికి వస్తుందట? మానవునికే వస్తుంది తప్ప మ్రానికి కాదు. అయితే శోధన ఎలాగూ కలుగుతున్నది, దేని వలన కలుగుతున్నది, ఈవేళ అది ధ్యానం చేస్తా ఉన్నాం. అందుకనే ప్రభు పరలోక ప్రార్థనలో లేక ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో ఆయన చెప్పుచున్నటువంటి మాట, మమ్ము శోధనలోనికి తేక దుష్టిని నుండి తప్పించు. శోధన ఎవరు కలుగు చేస్తారట? దుష్టుడు కలుగు చేస్తాడు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ప్రతివారు తమ స్వకీయ దురాశల చేత ఏడ్వబడి మరుల కొల్పబడిన వాడై శోధింపబడును. శోధన ఎలా కలుగుతుంది మనం ఆలోచన చేయాలి. ప్రతివారు తమ స్వకీయ దురాశల చేత, ఆశ అనేది ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. దురాశకు ఒక పాత కథను నేను జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తికి ఒక బాతు ఉండేదట. అది ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతూ ఉంటే ఆ గుడ్డు అమ్ముకుని ఆ వ్యక్తి ఆ రోజు అతడు ఆహారాన్ని అతడు తింటూ ఉండేవాడు. పొరుగునున్నటువంటి ఒక వ్యక్తి కళ్ళు కుట్టి ఇతనిని ఎలాగైనా కూడా పాడు చేయాలి అనే ఉద్దేశంతో సూత్రం చెప్పాడు. ఏమయ్యా బాబు, ఎన్ని రోజులు నువ్వు ప్రతిరోజు కూడా ఆ బాతు గుడ్డు పెట్టేదాకా చూచి దానిని అమ్ముకొని నీవు పదార్థాలు కొని తెచ్చుకొని ఆహారాలు సిద్ధపరచుకొని ఆకలి తీర్చుకుంటావు. నీవు ఒక్కసారి ఆ బాతు పీక కోసివేస్తే దాని పొట్ట నిండా బంగారు గుడ్లు ఉంటాయి. ఆ గుడ్డులన్నీ ఒకేసారి నువ్వు అమ్ముకుంటే నువ్వు ధనవంతుడు అయిపోతావని ఓ తప్పుడు సూత్రాన్ని చెప్పాడట. ఈ బాతు యజమాని యొక్క మనస్సులో ఏం కలిగిందని ఆలోచన చేస్తే, అవునండి, దురాశ. ఈ దురాశ వలన ఏం చేశాడు, దాని పీక కోసి పొట్ట చీల్చి చూస్తే ఆ రోజు పెట్టే గుడ్డు మాత్రమే ఉంది తప్ప రెండో గుడ్డు లేదు. మరుసటి రోజుకి వాడికి ఫుడ్ లేదు. చూసారా దురాశ? మన జీవితాల్లో దురాశ అపవాది కలుగు చేస్తూ ఉంటుంది. ఆ అపవాది కలుగు చేసే దురాశకు మానవుడు లోనై ఆశీర్వాదాలు కోల్పోతాడు,
శోధింపబడుతూ ఉంటాడు. కనుక దేవుని యొక్క వాక్యము అంటున్నది, ప్రతి వారు తమ స్వకీయ దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. చూసారా శోధన ఎలా కలుగుతుందో. ఉన్నదానితో, శ్రమపడిన దానితో, కష్టార్జితముతో సంతోషిస్తే ఎప్పుడూ లోటు రాదు. కానీ పొరుగువాడి యొక్క ఆస్తి మీద కన్ను వేసి వాడి కష్టార్జితాన్ని దోచుకుని వాడిని నష్టపరచాలి అనుకునే దురాశ వచ్చినప్పుడు ఉన్నది పోగొట్టుకుంటారు. దానినే దురాశ. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో 2వ మాట చెబుతున్నాడు, ధనవంతులగుటగా అపేక్షించువారు. ఏమండి ప్రభు అనుదిన ఆహారం ఇస్తే చాలు కదా మనం ధ్యానం చేసుకున్నాం. అనుదిన ఆహారం అనగా ఏవేవి ప్రభు ప్రతి దినం ఇస్తున్నాడో అన్ని ధ్యానం చేశాం కదా. అటువంటివి విడిచిపెట్టి ఒకవేళ ధనవంతులం అయిపోవాలి ఒకేసారి అనుకుని మన కోరిక కలిగితే వారికి ఏం కలుగుతుందట? వారికి ఉరి కలుగుతుంది, శోధన కలుగుతుంది, అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలో వారు పడిపోతూ ఉంటారు. చూసారా, శ్రమలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనములో చూస్తే, దేవుడు కీడు విషయమై శోధింపడు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ శోధన తప్పించబడాలంటే ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయుడు. దుష్టుడు శోధన కలుగు చేస్తాడు, కీడు కలుగు చేస్తాడు, అనారోగ్యాన్ని కలుగు చేస్తాడు, ఆపద కలుగు చేస్తాడు, అవమానాన్ని కలుగు చేస్తాడు. వాటన్నిటి నుండి ఎదుర్కోవాలి అంటే ప్రభువే సాక్ష్యం. ప్రభు ప్రార్థించాడండి, శిష్యులకు నేర్పుతున్నాడు. కాబట్టి వీళ్ళ వాక్యాంశము ప్రకారముగా మనము శోధనలోనికి మనము రాక దుష్టుని నుండి తప్పించబడాలి. అలా తప్పించబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. దుష్టుని బారి నుండి తప్పించి శోధన దూరపరచండి. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపి కలుగుచున్నటువంటి బలహీనతలు, అనారోగ్యము నజరుడని యేసునామమున పేరిట గద్దించి ప్రార్థన కోరుకున్నటువంటి నాయన అనేక మంది బిడ్డలను దర్శించి గాయపడిన హస్తముతో ముట్టి శిలువ రుధిరాన్ని నాయన వారిలో ప్రోక్షించి వారికి కలిగిన ప్రతి విధమైన బలహీనతను నజరుడని యేసునామమున పేరిట గద్దించి స్వస్థపరచు దేవా. ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన. గల్ఫ్ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ బీభత్సవాలు దూరపరచండి, ఎండలు తీవ్రత దూరపరచండి. గర్భిణీలు సుఖప్రసవము కొరకు ప్రార్థిస్తాను ప్రభువా. ఇదిగో యవనస్తులు విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు, సంతానము కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆరాధిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి తోడుగొండి సంరక్షించి బలహీనతల నుండి నాయన అపవాది క్రియల నుండి విడిపించి నాయన పరిపూర్ణ ఆరోగ్యముతో నింపునుగాక. ఆమేన్.